హలో మూవీ లవర్స్. ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రెండే పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకటి హనుమాన్, ఇంకోటి ప్రశాంత్ వర్మ. జస్ట్ 25 కోట్ల బడ్జెట్తోనే హనుమాన్ మూవీని అద్భుతంగా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ఆర్జీవి సహా అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపై రాబోయే బిగ్ బడ్జెట్ మూవీస్కి హనుమాన్ను ఒక కేస్ స్టడీగా తీసుకోవాలని చెబుతున్నారు. మూవీపై ఇన్ని ప్రశంసలు రావడానికి ది ఓన్లీ రీజన్ ప్రశాంత్ వర్మ. లిమిటెడ్ సోర్స్తోనే తాను అనుకున్న విజన్ను స్క్రీన్పై పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మన ప్రశాంత్ వర్మ అనే పేరు మోగబోతుంది. ఇందులో అతిశయోక్తి లేనేలేదు. అలాంటి ప్రశాంత్ వర్మ ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీశాడు, ఎన్ని మూవీస్కు స్టోరీ ఇచ్చాడు, అందులో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీ 2018లో వచ్చిన ఈ మూవీకి మన హీరో నాని ప్రొడ్యూసర్. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లేతో పాటు డైరెక్ట్ చేసింది కూడా ప్రశాంత్ వర్మనే. అయితే సైకలాజికల్ క్రాస్ జానర్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. కానీ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ మేకప్ కేటగిరీలో ఈ మూవీకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ప్రశాంత్ వర్మ రెండో మూవీ కల్కి. రాజశేఖర్ హీరోగా వచ్చిన ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ మూవీ స్టోరీ ప్రశాంత్ వర్మది కాదు, కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం ప్రశాంత్ వర్మనే చేశాడు. ఈ మూవీతో చాలా ఏళ్ల తర్వాత హీరో రాజశేఖర్కు ఒక హిట్ పడింది. 2001లో ప్రశాంత్ వర్మ మూవీస్ 2 రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి జాంబిరెడ్డి, ఇంకోటి అద్భుతం. జాంబిరెడ్డి మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రశాంత్ వర్మనే చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది. ఇక అద్భుతం మూవీకి స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మనే, కానీ డైరెక్ట్ చేసింది మాత్రం మాలిక్ రామ్. సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ మూవీగా వచ్చిన అద్భుతం థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు, డైరెక్ట్గా హాట్స్టార్లో రిలీజ్ అయింది. ఈ మూవీని ఒకసారి ఈజీగా చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ రెండింట్లోనూ తేజ సజ్జా అనే హీరో. 2001 తర్వాత నుంచి 2.5 years తర్వాత ఈ ఏడాది ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో వచ్చాడు. ఈ మూవీ రిజల్ట్ గురించి మీకు తెలిసిందే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ త్వరలో రిలీజ్ కానున్న మరో సినిమాకు ప్రశాంత్ వర్మనే స్టోరీ అందించాడు. అజయ్ గల్లా యాక్ట్ చేస్తున్న ఆ మూవీ పేరు దేవకి నందన వాసుదేవ. ఆ మూవీ ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ట్రైలర్ చూసిన తర్వాత మూవీ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నట్టుంది. ట్రైలర్ చూడాలనుకున్న వారు యూట్యూబ్లో ఉంది, చూసేయండి. సో మొత్తంగా 2018 నుంచి 2024 మధ్య ప్రశాంత్ వర్మ 4 సినిమాలు డైరెక్ట్ చేయగా అందులో 3 సినిమాలు హిట్ అయ్యాయి. ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయింది, ఇంకో 2 సినిమాలకు స్టోరీ అందించాడు. సో ఇదండి ప్రశాంత్ వర్మ ఫిల్మోగ్రఫీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్, రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాక్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బై బై. జై హింద్.